జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఎస్టిమేషన్ వేసుకున్నావు. నీవు తొందరపడి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అరెస్ట్ చేసావు, నీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఓపిక మనిషి. తిట్టారు, జైల్లో వేశారు, ఇంట్లో నుంచి రానియకుండా బంధించారు. ఎన్ని చేసినా చెదరకుండా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనే ఆలోచనలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదే జనసేన, బీజేపీ కలిసి 164 సీట్లు ఇవాళ గెలిపించారు. ఇది నిజంగా చరిత్ర. భారతదేశం ఏ రాజకీయ పార్టీ సాధించలేదు. అందుకనే మేమందరం ఒకటే, మనందరం కష్టపడి పనిచేయాలా. ఈరోజు ఏదో రూలింగ్ గవర్నమెంట్ వచ్చిందని మనం వెచ్చులుపోతే దెబ్బతింటాం. ప్రతి కార్యకర్తను కానీ, ప్రతి నాయకుడు కానీ ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ ఆచి తూతి చంద్రబాబు నాయుడుగా లిస్టు చేసి ఏ జిల్లాల కార్యకర్తలు పనిచేశారో, ఏ నాయకులు పనిచేశారో లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి ఎలా అహర్నిశలు కష్టపడుతున్నట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అది గతంలో 50 డివిజన్లు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన కార్పొరేట్ గెలిచిన దాఖలు లేవు. కానీ ఈరోజు మా కార్యకర్తలు కష్టపడి 50 డివిజన్లు అయితేమి, 4 పంచాయతీల్లో అయితేమి ప్రతి బూత్లోనూ మెజార్టీ చూపించారు. గత ఎన్నికల్లో దాదాపు చూపించి 23,000 ఓట్లు, పైచిలుకు ఓట్లతో నన్ను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించి, ఇక్కడే కాదు అనంతపురం మొత్తం జిల్లా మొత్తం మీద 14 నియోజకవర్గాల్లోనూ, అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించడం జరిగింది. 3 లక్షల కోట్లు అప్పులు రూపంలో ప్రభుత్వాన్ని ఇచ్చినా కానీ కేవలం సంవత్సరం కాలంలోనే ప్రభుత్వ పాలన గాడిన పెట్టడం జరిగింది. అది కేవలం అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఎస్టిమేషన్ వేసుకున్నావు. నీవు తొందరపడి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అరెస్ట్ చేసావు, నీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఓపిక మనిషి. తిట్టారు, జైల్లో వేశారు, ఇంట్లో నుంచి రానియకుండా బంధించారు. ఎన్ని చేసినా చెదరకుండా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనే ఆలోచనలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదే జనసేన, బీజేపీ కలిసి 164 సీట్లు ఇవాళ గెలిపించారు. ఇది నిజంగా చరిత్ర. భారతదేశం ఏ రాజకీయ పార్టీ సాధించలేదు. అందుకనే మేమందరం ఒకటే, మనందరం కష్టపడి పనిచేయాలా. ఈరోజు ఏదో రూలింగ్ గవర్నమెంట్ వచ్చిందని మనం వెచ్చులుపోతే దెబ్బతింటాం. ప్రతి కార్యకర్తను కానీ, ప్రతి నాయకుడు కానీ ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ ఆచి తూతి చంద్రబాబు నాయుడుగా లిస్టు చేసి ఏ జిల్లాల కార్యకర్తలు పనిచేశారో, ఏ నాయకులు పనిచేశారో లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి ఎలా అహర్నిశలు కష్టపడుతున్నట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అది గతంలో 50 డివిజన్లు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన కార్పొరేట్ గెలిచిన దాఖలు లేవు. కానీ ఈరోజు మా కార్యకర్తలు కష్టపడి 50 డివిజన్లు అయితేమి, 4 పంచాయతీల్లో అయితేమి ప్రతి బూత్లోనూ మెజార్టీ చూపించారు. గత ఎన్నికల్లో దాదాపు చూపించి 23,000 ఓట్లు, పైచిలుకు ఓట్లతో నన్ను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించి, ఇక్కడే కాదు అనంతపురం మొత్తం జిల్లా మొత్తం మీద 14 నియోజకవర్గాల్లోనూ, అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించడం జరిగింది. 3 లక్షల కోట్లు అప్పులు రూపంలో ప్రభుత్వాన్ని ఇచ్చినా కానీ కేవలం సంవత్సరం కాలంలోనే ప్రభుత్వ పాలన గాడిన పెట్టడం జరిగింది. అది కేవలం అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.